బస్ ఎక్కి ఊరు వెళదామంటే భయమేస్తోంది పిన్ని. డ్రైవర్ ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే బస్సులో ఉన్న అందరిపైన కేసులు పెడతారేమోనని. ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఈ మీమ్ తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం కూటమి సర్కార్ అతి తెలివితేటలు. డ్రైవర్ కారు యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్తో పాటు కారులో ఉన్న వారందరిపైన కేసులు పెట్టాలన్న కొత్త సెక్షన్లు కనిపెట్టారు. జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మరణించాడని ఓ కట్టు కథ అల్లారు. డ్రైవర్తో పాటు జగన్ ఇతర నేతలపై కేసులు పెట్టేశారు. బాబు చేతిలో అధికారం ఉంది కదా అని ఎంతటి అరాచకానికైనా పాల్పడవచ్చు. జగన్ పైన ఎన్ని కేసులైనా పెట్టేయొచ్చు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. భద్రత లేకుండా చేసి జగన్కు హాని తలపెట్టే కుట్ర చేయొచ్చు. కానీ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవుగా. చంద్రబాబు సర్కారు పెట్టిన అక్రమ కేసును కొట్టేయాలంటూ జగన్ వేసిన క్వాష్ పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. ఎప్పటిలానే ఈరోజు కూడా వాయిదాలు అడగడమే పనిగా పెట్టుకున్నారు ప్రభుత్వ న్యాయవాది. ఇదే విషయంపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. క్వాష్పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ మెమో సరిపోతాయి కదా, ఇంకా ఆధారాలు, వీడియోలు, లోతైన విశ్లేషణ అవసరమా అని సుత్తితో బెంచ్పై కొట్టి మరీ ప్రశ్నించారు. ఆఖరికి ప్రభుత్వ తరపు న్యాయవాది కోరుకున్నట్టుగానే కేసును 2 వారాల పాటు వాయిదా వేస్తూ స్టే ఇచ్చారు. దెబ్బకు కూటమి సర్కారు గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. కాన్వాయ్ కింద కట్టుకథలు అల్లి జగన్ను ఇరుకున పెట్టాలని చూసి వారే ఇరుక్కుపోయారు. హైకోర్టు తీర్పుతో షాకులో ఉన్న బాబు అనుకో, ఆ షాకు నుంచి తేరుకున్నాక ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, కారు యాక్సిడెంట్ జరిగితే అందులో ఉన్న ప్రయాణికులపైన కేసులు పెడతారా అని హైకోర్టు ప్రశ్నించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 2, క్వాష్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ మెమో సరిపోతాయి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేశామని పోలీసులే కోర్టుకు చెప్పడం వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 4, అది ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోనా, రియల్ వీడియోనా అని నిర్ధారించకుండానే కేసులు పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, చిన్న చిన్న గాయాలతో ఉన్న సింగయ్య అంబులెన్స్ ఎక్కి ఆసుపత్రికి చేరే లోపు ప్రాణాలు కోల్పోయింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 6, నిజమైన ఆధారాలు లేకనే పదే పదే వాయిదాలు అడుగుతూ 3 సార్లు వాయిదా పడేలా చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 7, ఎలాంటి ఆధారాలు లేకుండానే కక్షపూరితంగా వైఎస్ జగన్పై అక్రమ కేసు బనాయించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 8, పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగానే కాన్వాయ్లోని జగన్ వాహనంపైకి అభిమానులు ఎక్కుతున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 9, జగన్ బయట అడుగు పెడితే కదిలొస్తున్న జన ప్రభంజనం చూసి ఉద్దేశపూర్వకంగానే భద్రత లేకుండా చేస్తున్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 10, జగన్ నెల్లూరు పర్యటనకు హెలీప్యాడ్ ఇవ్వడానికి ప్రభుత్వం, పోలీసులు కుంటి సాకులు చెబుతున్నది నిజం కాదా?